అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ 17 సీట్లు కూడా స్థానాలకు పోటీ చేసింది. ఇందులో ఏదైతే లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక టికెట్ కూడా గెలవలేని పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ 4 సార్లు కూడా హైట్రిక్ కొట్టారు, 5వ కూడా బోని కొట్టలేదు. అసలు ఈ తెలంగాణ ఏదైతే మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు గెలవలేదనే అంశాలపైన ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణ అధ్యక్షులు బీఆర్ఎస్కి సంబంధించిన శివరాజు ఉన్నారు. మిగతా విషయాన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, సార్వత్రిక ఎన్నికల్లో కూడా మహబూబ్ నగర్ పార్లమెంటు సీటు 4 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ హైట్రిక్ కొట్టింది, 5వ ఇక్కడ గెలవలేకపోయింది. ఏంది కారణం ఏంది? ముందుగా ఆర్టీ వారికి నమస్కారం తెలియజేస్తూ, నా పేరు శివరాజు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆచరణకు అమలు కానీ ఏదైతే హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చి ప్రజలకు వచ్చింది. ఈరోజు ప్రజలను మభ్యపెట్టి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఏది కూడా ఈరోజు ప్రజలకు వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీ ఏది కూడా అమలు చేయలేదు. కాబట్టి ప్రజల్లో ఈరోజు ఇప్పటికే ఈ సార్వత్రిక ఎన్నికలు అయితే ఎంపీ ఎన్నికల్లో ప్రజలు చాలా కూడా వాళ్ళకు సరే హామీలు చేస్తారని చెప్పేసి ఈరోజు వాళ్ళకు ఓట్లు వేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ అయితే కేంద్రంలో ఉందో బీజేపీ మోడీ నాయకత్వంలో మోడీ ఇక్కడ అయితే ఇండియాలో మళ్ళీ ప్రధానమంత్రి మోడీ కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా బీజేపీకి వేయడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మేము నిరంతరం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ పార్టీ కాబట్టి ప్రజల్లో ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీగా మేము పోరాడుతూ ఎక్కడైతే అభివృద్ధి జరగలేదో అక్కడ అభివృద్ధి పైన మేము ఖచ్చితంగా కొట్లాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. రైట్, మొన్న జరిగిన ఏదైతే లోక్సభ ఎన్నికల్లో కూడా ఇక్కడ పార్లమెంటు బీజేపీ విజయకేతను ఎగురేసింది, డీకేఆర్ నాకు గెలిచింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే అభ్యర్థి చెల్లా వంశీచంద్ర రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ అక్రమ సంబంధము ఓటు అఖండ పడ్డాయని అంటే ఇది ఎంతవరకు నిజం? దీనిపైన ఏమంటారు? బీజేపీకి బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదండి. ఒకవేళ రాష్ట్రంలో మన 17 సీట్లు మేము పోటీ చేసినాము. ఒకవేళ బీజేపీకి బీఆర్ఎస్ ఉంటే మరి బీఆర్ఎస్ కనీసం 2-3 సీట్లు రావాలి కదా. మాకు లోపాయుతకరం ఏదైతే ఉంటే మరి బీఆర్ఎస్ కూడా 2 సీట్లు రావాలి కదా. అట్లాంటిది ఏం లేదు. బీఆర్ఎస్కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. కాంగ్రెస్కు ఇంకా కావాలంటే బీజేపీకి ఉన్నది, కానీ బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం. బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసింది. గత స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇంకా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు కలిసి శ్రీనివాస్ గౌడ్ని ఇక్కడ మా మంత్రి గారిని ఓడగొట్టినరు. మేము మా ఒంటరిగానే పోరాటం చేస్తాం. భవిష్యత్తులో కూడా మేము బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోరాటం చేస్తుంది. ప్రతిపక్ష పార్టీగా అభివృద్ధి పైన పోరాటం చేస్తాం. మీరు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిండ్రో కూడా ముగిసింది. మీరు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినటువంటి గ్యారంటీ అవుతుందో అది మీరు ప్రజలకు అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రైట్, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కూడా 4 సార్లు హైట్రిక్ అవుతుంది ఇక్కడ మహబూబ్ నగర్ పార్లమెంట్. ఈసారి కూడా ఎందుకు పార్లమెంట్ టికెట్ గెలవలేకపోయింది? కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మహబూబ్నగర్లో 4 సార్లు మేము ఎంపీ గెలిచినాము. మరి ఎన్నికల్లో మరి ప్రజలు ఏ విధంగా తీర్పు అయితే ఇచ్చిండ్రో బీజేపీకి ఇచ్చిండ్రో మరి మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతూ ఉందని చెప్పేసి మోడీ గారికి ఇక్కడ బీజేపీ గెలిచింది. కాబట్టి మేము ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చినో దానికి మేము శిరస వహించి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మేము ఖచ్చితంగా మన ప్రజల ఒక అభిష్టం మేరకు అభివృద్ధి కోసం మళ్ళీ అభివృద్ధి వాళ్ళ ప్రతిపక్షాన్ని ఉండి అభివృద్ధి చేయాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఎన్నికల గురించి మేము ఇంకా భవిష్యత్తులో ఏం చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి గత 15 నెలల్లో మా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మరి మహబూబ్నగర్ని అనేక రకాలుగా వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కేసీ గారిని కానీ కేటీఆర్ గారిని ఒప్పించి మరి మహబూబ్నగర్ని అనేక రకాలుగా అభివృద్ధి చేశారు. మహబూబ్నగర్ అక్కడ స్టార్టింగ్ చూస్తే ఫ్లైఓవర్ అప్పనపడి బ్రిడ్జి దగ్గర 2 బ్రిడ్జిలు కట్టడం కానీ, అదేవిధంగా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చడం కానీ, అదేవిధంగా బైపాస్ తీసుకురావడం కానీ, అదేవిధంగా ఇక్కడ శిల్పారామం తీసుకురావడం, ట్యాంక్ బండ్ కట్టేయడం కానీ, అదేవిధంగా 1000 పడకలతోటి ఆసుపత్రి కట్టేయడం కానీ అనేక రకాలుగా మహబూబ్నగర్ని అభివృద్ధి చేశాడు. మరి ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే కోరుతా ఉన్నాం ఎమ్మెల్యే గారిని, మరి మీరు కూడా మరి అయితే కోడ్ ముగిసింది మహబూబ్నగర్ని అనేక రకాలుగా మీరు కూడా అభివృద్ధి చేసి చూపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. చేయని పక్షంలో ఖచ్చితంగా మేము అయితే ఉందో ప్రతిపక్ష పార్టీగా మేము ఖచ్చితంగా మేము నిలదీస్తాము. ప్రజల కోసం ఎప్పుడు వెన్నంటి ఉంటాము. అదేవిధంగా బీజేపీ వారిని కూడా మేము కోరుతా ఉన్నాము. మేము మా ప్రభుత్వంలో మరి 10 ఏళ్లలో మేము కూడా కేంద్రానికి వెళ్ళి అనేక రకాలుగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తూ ఉన్నాము. మరి ఇప్పుడు ఉన్నటువంటి గెలిచినటువంటి డీకేఆర్ కూడా మహబూబ్నగర్ని అభివృద్ధి చేసే దిశలా తీసుకుపోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము.
అలాంటి చేయని పక్షాల ప్రజల పక్షాన ఉండి మేము భవిష్యత్తులో అనేక రకాలుగా మేము ప్రజాపక్షాన ఉండి మేము అభివృద్ధి చేయడానికి దిశలో మేము వారి వెంట ఉంటామని చెప్పి కోరుకుంటాం. రైతు మొత్తమైన కూడా ఏదైతే లోక్సభ ఎన్నికల ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గత 4 సార్లు కూడా ఇక్కడ మహబూబ్నగర్ పార్లమెంట్లో హైట్రిక్ కొట్టింది. ఈసారి కూడా 2004 ఎన్నికలు కూడా బోని కొట్టడంతో అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రజలు తీర్పిచ్చారో మేము ప్రతిపక్షంగా ఉండి కూడా ఏదైతే ప్రభుత్వానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులు కూడా మేము చేసిన అభివృద్ధి పనులు ఆగకుండా ఎన్నంటుండి ముందుగా నడిపించే దిశగా మేము ప్రజల వైపు ఉండి కూడా మేము పోరాడతామని ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు శివరాజ్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొండ ఆర్టీ మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.